జై శ్రీ మహాకాల్. అందరికీ పేరు పేరున నమస్తే. ఆదేశ్ ఒక చిన్న విషయం. మెయిన్ ప్రతి ఒక్క ఆడపిల్లకి నాకెందుకో నా మనసులో ఉన్న మాట మీకు చెప్పాలనిపించింది. ఎవరైనా సరే మగాడు ఎక్కడున్నా ఎలా ఉన్నా బ్రతకగలుగుతాడు, అవునా కదా? ఎక్కడి నుంచో ఇక్కడి వరకు వచ్చి కూడా, అంటే దేశ విదేశాలు పోయిన తర్వాత కూడా రాజ్యం వెళ్తారు మగవాళ్ళు. వాళ్ళకి ఆ ధైర్యం ఉంటుంది, వాళ్ళకి ఆ తెలివితేటలు ఉంటాయి, వాళ్ళకి ఎక్కడ ఎలా ఉండాలో ఆ గట్స్ కూడా ఉంటుంది కదా. కానీ ఆడవాళ్ళు ఆ విధంగా బ్రతకగలుగుతారా? బ్రతకలేరు కదా. కనీసం ఇంటి ముందు మన ఇంటి ముందు మిడ్ నైట్ నించోగలుగుతామా? నించోలేము కదా. బికాజ్ అందుకే ప్రతి ఒక్క ఆడపిల్ల ఇవాళ రేపు అందరూ చదువుకుంటున్నారు, అందరూ జాబ్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్క లేడీ ఏదన్నా ఒకటి, అంటే చిన్న చిన్న బిజినెస్లు ఉంటాయి కదా, లైక్ అగరబత్తి చేయడమో, లేకపోతే టైలరింగో, లేకపోతే డిఫరెంట్ చాలా ఉన్నాయి కదా. సో ఇవన్నిట్లలో ఏదైనా మెయిన్ డబ్బులు మాత్రం సేవ్ చేసుకొని ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీకోసం బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ మీకోసం నిలువ నీడ, వంటికి బట్ట, కడుపుకి ఒక హెల్తీ ఫుడ్ని మాత్రం పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. బికాజ్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు కదా, అది మాత్రం మీరు సెట్ చేసుకొని ఉండాలి. లేదు అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరి తలరాతలు ఎట్లుంటాయో తెలియదు. దేవుడిదైతోటి కొంతమందికి మంచికి కూడా రావచ్చు. బిఫోర్ మ్యారేజ్ ఉన్న తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కొంతమంది హ్యాపీగా ఉండొచ్చు లైఫ్. కానీ కొంతమందికి అసలు లైఫ్ చేంజ్ అయిపోయి ఎందుకా ఈ లైఫ్, ఎందుకా ఈ బ్రతుకు అన్న సిచ్యువేషన్కి వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు నెగటివ్ ప్లస్ పాజిటివ్, ఇది కలియుగం కాబట్టి మంచి చెడు రెండు ఒకటే చోటు ఉంటుంది, అదే మనిషి. కాబట్టి ఆడవాళ్ళు చేసుకునే జాబ్లో వచ్చిన మనీ ఏదైతే ఉందో మీకోసం వేస్ట్ చేయకుండా మీకోసం సేవ్ చేసుకొని ఉండండి. ప్రతి ఆడపిల్ల బిఫోర్ మ్యారేజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఒక ప్లాట్ తీసుకునే సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోండి. అంటే ఒక ప్లాట్ తీసుకొని మీకంటూ ఎవ్వరు లేని సిచ్యువేషన్లో మీరు అక్కడ బ్రతకగలిగే పొజిషన్ని మీరు క్రియేట్ చేసుకోండి మీ ఓన్గా. తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యి కాదు, తల్లిదండ్రులు పెట్టిన మనీకి కాదు. వాళ్ళు చదివిపిస్తారు, వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు చదివిపిస్తారు. ఒకవేళ వాళ్ళకి స్తోమత లేకపోతే మీరే పార్ట్ టైం జాబ్స్ చేసుకొని, ఈ స్కాలర్షిప్స్ ఉన్నాయి కదా, స్కాలర్షిప్స్ త్రూ మీరే చదువుకోండి. జాబ్ చేయడం మాత్రం మానద్దు. బికాస్ మనీ లేకపోతే ఇవాళ రేపు రోజులలో అసలు విలువ లేదు. ఆడవాళ్ళలో కూడా కాంపిటీషన్ ఉంది కదా. ఆమె ఈ జాబ్ చేస్తుంది, ఈమె ఇంత సంపాదిస్తుంది, ఈమె కూర్చున్న దగ్గర రియల్ ఎస్టేట్ ఏదో చేస్తుంది. అబ్బా, ఒక్క డీల్ వచ్చిందంటే 1,00,000 రూపాయలు వస్తాయి, 2 లక్షలు వస్తాయి. ఈమె ఏదో అదేంటి క్యాబ్స్, ఒక 2 కార్లు ఏవో లోన్లో తీసుకుందంట, ఒక 2 క్యాబ్స్ నడిపిస్తుంది. కూర్చున్న దగ్గర ఒక 60,000 వస్తున్నాయి. ఏముంది అనుకునేటోళ్ళు ఉన్నారు కదా. సో అందుకన్నట్టు ఇవాళ రేపు ఆడవాళ్ళల్లో కూడా కాంపిటీషన్ ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అమ్మాయిలు 1 రూపీ కూడా వేస్ట్ చేసుకోకుండా నిలువ నీడని మీ కష్టార్జితంతో మీరు సంపాదించుకోండి. దారులు దొరుకుతాయి, ఎన్నో వెంచర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కూడా మీరు ప్లాట్స్ తీసుకొని ఏదో ఒక కనీసం ఒక రూమో 2 రూమ్లో కట్టించేందుకు కాదు, వేరే వాళ్ళకి రెంట్ ఇచ్చే పొజిషన్ కూడా ఉంది. సో నిలువ నీడని సంపాదించుకోండి. రేపటి రోజు మీ భర్త తరపు నుంచి అయినా మెయిన్ అదే, అత్తమామలు ఎట్లున్నా సరే ఫరక్ ఏమీ ప్రాబ్లం లేదు. అదే భర్తతో ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, మీరే ఒంటరిగా అయిపోయే సిచ్యువేషన్ వచ్చింది, మీరే భయంగా బ్రతకాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అంటే మాత్రం ఆ టైంలో ఆఫ్టర్ మ్యారేజ్ ఈవెన్ అమ్మగారి అంటే పుట్టింటికి కూడా వెళ్ళే ఇది ఉండదు. అంటే ఎన్ని రోజులు చూస్తారో మనకు తెలిసిందేగా. మన దాంట్లో
మన సొసైటీలో ప్రజెంట్ ఏంది, మన ఇండియాలో ఉన్న తీరు, ఆడపిల్లని ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటారు, పెళ్ళైన పిల్లని కదా. అందుకని ఈవెన్ పుట్టింటికి వెళ్ళినా సరే మనకి ఏదో ఒక ఇబ్బంది, అది అనాది నుంచి వస్తున్న రీతి. అది తెలిసిందే కదా. శివసతి అమ్మవారే పిలువని పేరంటానికి వెళ్ళినందుకు ఆమెకు ఎంతో ప్రాబ్లం అయింది. అదేవిధంగా ఏ ఆడపిల్ల అయినా సరే ఆఫ్టర్ మ్యారేజ్ సాధ్యమైనంత వరకు, అఫ్కోర్స్ అమ్మ నాన్న మనకు కొద్దో గొప్ప సపోర్ట్ చేస్తుండొచ్చు, కానీ ఎన్ని రోజులు. కాబట్టి ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వాలనే ఆలోచన పెట్టుకోవద్దు. వచ్చిన డబ్బులు సేవ్ చేసుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఒక్కరికి చేయి చాపే పొజిషన్లో మాత్రం ఆడపిల్ల ఉండొద్దు, తెలుసా. ఒకవేళ డబ్బులు లేవా, ఏదైనా చిన్న హెల్ప్ అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడతారు. కొంతమంది నడమంత్రంగా మాట్లాడచ్చు, కొంతమంది పద్ధతిగా ఉండొచ్చు, కానీ మనకు మాత్రం ఎటువంటి హెల్ప్ రాదు. గుర్తుపెట్టుకోండి, సింగిల్ లేడీకి సొసైటీ నుంచి ఏ ఫైనాన్షియల్ హెల్ప్ రాదు సాధ్యమైనంతవరకు. 99% సింగిల్ లేడీకి సొసైటీ తరపు నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ రాదు. ఎందుకంటే ఎట్లా తీరుతుంది, ఒంటరి ఆడది కదా, ఎట్లా తీరుతుంది అప్పు. అందుకే చదువుకున్న చదువుకి, చేసుకున్న జాబు 10,000 వచ్చినా 12,000 వచ్చినా బిఫోర్ మ్యారేజ్ మీరు మీ లైఫ్ని సెట్ చేసుకోండి, ఓకేనా. నాకు ఎందుకో మీకు చెప్పాలనిపించింది, చెప్పేసా. మనసు చాలా కుదుట ఉంది. చలో, మీ శ్రేయోభిలాషి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. నాకు ఇంకా సజెషన్స్ కావాలి. ఈ వీడియో నా యూట్యూబ్లో ఫస్ట్ వీడియో, అంటే నేను కనిపించడం. ఇప్పటివరకు కొన్ని వీడియోస్ వచ్చినాయి, బట్ నేను విజిబుల్గా లేనమాట, ఓకేనా. నేను మీ శ్రేయోభిలాషి. ఆదేశ్. జై శ్రీ మహాకాల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.